అప్పుడు చూడాలి ఎంత గణపతి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా. వారు కొన్ని రోజులకే వస్తారు, కానీ నెల రోజుల ముందు నుంచే వారి రాకకై తయారీలు మొదలవుతాయి. అమ్మ, పిన్ని, అత్త, బామ్మ అందరూ రోజు రాత్రి సీరియల్ మాస్ బంద్ చేసి ఇక్కడ కలుస్తారు. గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు నేను చేస్తాను, లడ్డూలు నేను. మనిద్దరం ఇల్లు డెకరేట్ చేద్దామా గణపతి కోసం? అరే వా, బాగున్నారు అందరూ. అరే పూజ సామాను రాజు తొందరగా తీసుకురా. అన్ని తీసుకున్నావా? అంతా రెడీయే కదా? అరే దీనిలో ప్రసాదం ఎక్కడుంది రాజు? ప్రసాదం గరిక లెక్క పెట్టావు కదా? త్వరగా పదండి, గణపతిని తీసుకొచ్చి టైం అయింది. ఓ అయితే పదండి పదండి, త్వరగా పదండి. గణపతి మూషిక వాహనం మీద వస్తారు, కానీ ఆయన్ని తీసుకురావడానికి మాత్రం వీళ్ళంతా బోలెడు హడావిడి చేస్తారు. గణపతిని ఇంటికి ఎవరు తీసుకెళ్తారు? అమ్మమ్మ, మనం తీసుకు వెళ్ళొచ్చు కదా? అమ్మలు, ఈ పనులు మగవాళ్ళు చేస్తారు. ఈశానన్న ఎక్కడున్నాడు? ఈశానన్నా రా రా, ఇలా రా, ముందుకు రా. ఈశాన్ కొంచెం జాగ్రత్తగా. పిన్ని, మీరెందుకు గణపతిని తీసుకెళ్లలేరు? అరే బాబు, ఇది ఆచారం. అబ్బాయిలు మాత్రమే గణపతిని ఇంటికి తీసుకెళ్తారు. బాబాయ్, ఒక మాట చెప్పండి, గణపతిని తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి ఎవరొస్తారు? ఆయన తల్లి వస్తుంది కదా, గౌరీ. మరి వీళ్ళంతా కూడా అమ్మలే కదా. ఆయన వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరు ఉండ్రాలు చేస్తే ఇంకొకరు గరిక రెడీ చేస్తారు. ఒకరు పట్టు వస్త్రాలు తెస్తే ఇంకొకరు డబ్బులు కూడబెడతారు. అంచేత ఈ ఏడాది గణపతి అమ్మతో పాటే వస్తారు, అమ్మతో పాటే వెళ్తారు. కానీ అది ఆచారం. పిన్ని, మనం ఏ కొత్త పనిని ప్రారంభించాలన్నా గణపతి ఆశీస్సులతోనే ప్రారంభిస్తాము. కాబట్టి ఈ ఏడాది ఈ కొత్త సాంప్రదాయాన్ని కూడా గణపతి ఆశీస్సులతో మొదలెడదాం. గణపతి ఆగమనం తెచ్చింది ఆనందం, అమ్మ ఒడిలోకి స్వాగతం, అది మధురాతి మధురం, అనుకున్నది చేయడం దేవుడు ఇచ్చిన వరం, కొత్త ఆచారాల ప్రారంభం, అది తేవాలి మనం. ఇతరులను సంతోషింపజేసి తాను సంతోషపడేవారే జీనియస్. పార్లేజీ, జీ అంటే జీనియస్.